మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని పరిశీలన చేయబోతాం. ఏమిటి ఆ విషయం అని అంటే, సత్యమునకు భిన్నమైన బోధలు. ఏంటండి? సత్యమునకు భిన్నమైనటువంటి బోధకు సంబంధించి ఇది జీవితాంతం చెప్పినా బాగానే ఉంటుంది, కానీ జీవితాంతం చెప్పినా బాగానే ఉంటుంది. అంత గొప్ప విషయాలు క్రొత్త నిబంధనలో పొందుపరచబడి ఉన్నాయి అండి. అబద్ధాలు చెప్పడం లేదా అబద్ధాన్ని ఉపదేశం చేయటం దేవుని సత్యానికి భిన్నంగా, అంటే విరోధంగా, లేదా దేవుని సత్యానికి ఆపోజిట్ గా ఏ ఉపదేశం చేస్తే మనుషులు ఎలా తయారైపోతారో ఒక అద్భుతమైనటువంటి సంగతిని గ్రంథం మొత్తంలో, కొత్త నిబంధన చట్టం మొత్తంలో రాసి పెట్టడం అనేది నేడు జరిగిందన్నమాట. కాబట్టి నేను మిమ్మల్ని ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని నేను విన్నవించేది ఏమిటనంటే, ఈ లేఖన భాగాలను మనసులో పెట్టుకోవాలి. ఇది ఒక ఆయుధం లాగా మనకు పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుతాం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నందున గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కాబట్టి ఎవరు రాస్తున్నారని అంటే పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారంటే తిమోతికి రాస్తూ ఉన్నారు. తిమోతికి రాసే తిమోతి ప్రీచర్ అండి. తిమోతి ఎవరు? సంఘాన్ని నడిపించేటువంటి ప్రీచర్ అన్నమాట, ఉపదేశకుడు, ఎవాంజలిస్ట్ అనే వ్యక్తి అపోస్తుల కంటే ఒక మెట్టు తక్కువ. అపోస్తులు సుపీరియర్ అన్నమాట. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి చెబుతూ ఉన్నప్పుడు ఏం చెప్పారనంటే, మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు. సత్యమునకు భిన్నమైన బోధ ఎలా తయారవుతుందో తెలుసా అండి? అక్కడ చెప్పేశాడు. సత్యమైన భిన్నమైన బోధలో చాలా ముఖ్యమైన సంగతులు దాగి ఉన్నాయి. ఒకటి, కల్పనా కథలు. కల్పనా కథలు అంటే అర్థం ఏమిటి? ఏదో ఒకటి ఊహించి లేఖన భాగాల్లో కలిపేసి, వీళ్ళ ఊహలు ఉంటాయి, వీళ్ళ ఊహలకు మ్యాచ్ అయ్యేటట్లుగా వచనాలు ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. లేదా ఏ న్యూస్ పేపర్లో పోయే ఏదో ఒక దాన్ని చెప్పి ఏం చేస్తారంటే లేఖనాల్లో కలిపినట్లుగా ఉపదేశం చేస్తూ ఉంటారు. అదేవిధంగా న్యూస్ పేపర్ అనొచ్చు, టీవీలో వార్తలు అనొచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు ఉంటే దాన్ని ఏం చేస్తూ ఉంటారనంటే దేవుని వచనాలకు కలిపేసి బోధిస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు అనంటే సత్యమునకు భిన్నమైనటువంటి. ఎప్పుడైతే సత్యానికి లేదా దేవుని యొక్క క్రొత్త నిబంధనకు మనుషుల యొక్క ఊహా జనితమైన కార్యక్రమాలు కలపబడతాయో అప్పుడు సత్యం ఏమవుతుందనంటే భిన్నమైన బోధగా మారిపోతుంది. రెండవ అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే మితము లేని వంశావళులు అని అన్నాడు. మితము లేని వంశావళులు ఏమిటి? అని అంటే పాత నిబంధన సంగతులు. అందులో ఎవరికి పుట్టారు, ఎవరి పిల్లలు, ఎంతమంది పిల్లలు, ఇవే ఉంటుంటాయి. పాత నిబంధనలు ఉండేవంత ఎక్కువ ఏముంటాయండి? ఎవరెవరికి పుట్టారు, ఎవరికి పుట్టినోడు ఎలా బ్రతికాడు,
ధర్మశాస్త్రాన్ని ఎలా పాటించలేదు, పాటించారు, ఇవే చెబుతూ ఎక్కువగా ఉపదేశం చేస్తూ ఉంటారు. మితము లేని వంశావళులు అనే మాట ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మనుషుల యొక్క వ్యక్తిగత విషయాలు అని అర్థం అన్నమాట. వ్యక్తిగత విషయాలు కాబట్టి కల్పనా కథలు దేంట్లో ఉండకూడదు, దేవుని లేఖనాల్లో కలపకూడదు, క్రొత్త నిబంధన చట్టంలో కలపకూడదు. 2, మితము లేని వంశావళులు. మితము లేని వంశావళులు అంటే పాత నిబంధనలోనే ఇంక్లూడింగ్ మీరు చూడండి, మత్తయి 1వ అధ్యాయం కూడా ఇప్పుడు చదవద్దు, ఇది అపోస్తలుల బోధ నేను చేస్తున్నది, మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను. మత్తయి 1వ అధ్యాయం కానీ లూకా 1వ అధ్యాయాలు కానీ ఇట్లాంటివి మీరు చదివినప్పుడు ఏం కనపడుతుంటాయి తెలుసు కదా. ఎవరికి పుట్టారో మితమిలే ఉండదు, ఎవరు ఎక్కడికి పోతుంది, కంప్లీట్ గా చదివితే గానీ నీకు అది ముగించబడదు అధ్యాయం మొత్తం. అర్థమవుతుందా? ఈ విషయాలను క్రొత్త నిబంధన లేఖనాలకి ఏం చేయకూడదనంట, షార్ట్ కట్ లో యేసు ప్రభు విషయంలో అపోస్తులు ఎట్లా రాస్తారు తెలుసు కదండి. ఎట్లా రాస్తారు? అపోస్తుల కార్యం రోమిలకు రాసిన పత్రిక 4-5 వచనాలు ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవచ్చు. తిమోతి గారు చదవండి, మీరు ఓపెన్ చేయకుండా ఉండడం ద్వారానే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రులు మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారములు వాగ్దానములను వీరివి. పితరులు వీరి ఒకటే మాటలు చెప్పేశాడు. ఎవరు వీరి వారు? పితరులు వీరి వారంటే వీళ్ళకి పుట్టా అదంతా లేదు, ఒకటే మాట ఏం చెప్పేశారు, పితరులు వీరి వారు, అంతవరకు చాలు. అపోస్తలుల బోధ లేదా సత్యాన్ని ఉపదేశం చేస్తున్నప్పుడు ఎవరికి పుట్టారో అవసరం లేని ఒక సంగతి. అర్థమవుతుందా? దానికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటారు కొంతమంది. హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్ని గాల్లో కలపాలి, ఇప్పుడు కాదు కావాల్సింది. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ని బట్టి నువ్వు ఈ దేవుని యందు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది అబద్ధం, అది అవిశ్వాసానికి మూలం. అవిశ్వాసులు ఎక్కడికి పంపబడతారు? నేను చదివాము కదా, అవిశ్వాసులు ఎక్కడికి పంపించబడతారు? నరకానికి, మండు అగ్నిగుండములో ఆరని అగ్నిలో పడిపోతారన్నమాట. కాబట్టి విశ్వాసము అనే మాటకు సంబంధించి ఆలోచన కూడా చేయాలన్నమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి. కాబట్టి భిన్నమైన బోధలు దేనికి సంబంధం కలిగి ఉన్నాయి? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి. కాబట్టి ఎవడు ఏ అబద్ధ బోధ చేసినా ఒప్పుకోవాల్సిందేనా మనం? చెప్పండి, ఎవడు ఏదన్నా చెప్పుకొని పని నాకేముంది అని చెప్పుకోవచ్చా? అట్లా కాదు. వివాదములు వాళ్ళు లేవనెత్తినప్పటికీ మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలనంటే ఆ వివాదాన్ని సరిదిద్దడానికి అయినటువంటి ప్రయత్నం చేయాలి. మూర్ఖుల నోళ్లు మోయాలి అని చెప్పేసి అదే తిమోతికి రాసిన పత్రికలో చదవటం మనం గమనిస్తాం. కాకపోతే వాటిని లక్ష్య పెట్టవద్దు. దేన్ని లక్ష్య పెట్టవద్దు? వాడు చేస్తున్నటువంటి బాధను మనం ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెట్టకూడదు అంటే అర్థం ఏమిటి అనంటే దానిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించడానికి అయినటువంటి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి సత్యమునకు భిన్నమైన బోధ అంటే ఏమిటండి? 1 కల్పనా కథలు, 2 మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక కలపకూడదు. 2 ముఖ్యమైనటువంటి సంగతులు చెప్పాడు. కల్పనా కథలు కలపకూడదు. 2 మితములు లేని వంశావళులకు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు. ఈ 2 ఉండకుండా ఉపదేశం అనేది బోధించకపోతే అది ఏ బోధగా మారిపోతుందంటే సత్యమునకు భిన్నమైన బోధగా పిలువబడుతుంది. వీడు ఏదేదో చూస్తుంటాడు, అన్నిటినీ అక్కడ ఉండే 100 మంది 1000 మంది ముందు నిలబడి ఉపదేశం చేస్తా ఉంటాడు.
అది అపోస్తలుల బోధ కాదు, అది సత్యమైనటువంటి బోధ కాదు. దాని వలన ఏం జరుగుతుందని అంటే దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు. దాన్ని ఏం చేయకూడదు, మనము లక్ష్య పెట్టకూడదు. దాని వలన వివాదాలు అని అంటే ఒక వాగ్వాదమే కాకుండా కొట్టుకునే పరిస్థితులు కూడా నేడు కనబడుతూ ఉంటాయి. కొట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఎంతవరకు ఖండించాలని అబద్ధ బోధనలు మనం ఖండించకపోతే మాత్రం అవి ఏలుబడి చేస్తాయి. అబద్ధ బోధనలు అందరూ వినేస్తారన్నమాట. అందరూ వింటారు. అదే అట్లాంటిది ఇష్టమైనదిగా వింటుంటారు. ఈ విషయాన్ని మీరు ఒకడు ఈ మధ్య కాలంలో దేవదానం గారు ఎట్లా మాట్లాడతాడో అట్లే మాట్లాడతాడని వాడు చెప్పే బోధల్ని వినడానికి చాలా మంది పిలిపిస్తున్నారు. ఆయన రాగం, ఆయన ఎట్లా మాట్లాడతారో ఆయన చెప్పినట్లుగానే చెబుతున్నాడని ఆయన గొంతు మార్చుకున్నాడు, అసలు మాడ్యులేట్ చేశాడు. దానికని వాడు చేసే అబద్ధ బోధలన్నీ కూడా సరే నమ్మేయాలన్నట్లుగా చాలా మంది అతన్ని పిలిపించి మాట్లాడడం జరుగుతా ఉంది. ఏమీ తెలియదు తిరిగి. అసలు యేసుప్రభువుని ఎల్లప్పుడూ నిందించి మాట్లాడేటువంటి మాటలే కనబడుతూ ఉంటున్నాయి ఇట్లాంటి దుష్టుల వలన. కాబట్టి అబద్ధ బోధ ఎంత చీడ పురుగు లాంటిదని అంటే, చీడ పురుగు అనాలా లేదంటే కొరుకు పుండులాగా పాకిపోయే ఒక కొరుకు పుండులాగా అనాలా, ఇలాంటి చీడ పురుగులు నేడు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. పేరు ఏమిటి? క్రీస్తు సంఘం. ఆరాధన ఎవరికి చేయాలి? తండ్రికే చేయాలి. ఇట్లాంటి చీడ పురుగులు సమాజాన్ని భ్రష్టు పట్టడంతో పాటుగా ఇంకా అబద్ధ బోధ అనేది లేదా సత్యమునకు భిన్నమైన బోధ అనేది ఏం చేస్తుందో మనం చదవగలుగుతున్నాం. చూడండి, గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 6 నుండి 9 వచనాలు మనం చదివినప్పుడు, క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరెంత త్వరగా తిరిగి చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. కాబట్టి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త. ఏ సువార్త అండి? సత్యమైన సువార్త కాదు. అపోస్తలులు ఉండంగా వాళ్ళు ఉపదేశం చేసి బాప్తిసం ఇచ్చినటువంటి మనుషుల్నే ఆనాడు ఏం చేసిందని అంటే భిన్నమైన సువార్త క్రీస్తునే విడిచేటట్లుగా చేసింది. ఎవరిని విడిచేటట్లుగా చేసింది? క్రీస్తుని విడిచేటట్లుగా, క్రీస్తు కృపను విడిచేటట్లుగా. మీరు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఏమవుతుంది? అబ్బా, ఇంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్లెట్లా మారిపోతారా నాయన? అవును, అబద్ధ బోధకు అంత పవర్ ఉందన్నమాట. అబద్ధ బోధలకి, భిన్నమైన సువార్తలకు, భిన్నమైనటువంటి సత్యానికి అంత నాశనకరమైనటువంటి శక్తులు ఉంటాయి. తర్వాత అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపబోరి మిమ్మల్ని కలవలసిన వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మీమైనను పరలోకమైన వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. కాబట్టి భిన్నమైనటువంటి సువార్త దేనికి మూలమండి? శాపం. భిన్నమైన సువార్తను వినడం ద్వారా వాళ్ళు సమకూర్చుకునేది ఏమిటి? నాశనకరమగు శాపం అన్నమాట. శాపం సామాన్యమైన శాపం కాదది. కాబట్టి వినే బోధ సరైన బోధ అయితేనే వినాలి. అబద్ధ బోధ అయిందనుకోండి, ఇంటికి కాదు, మీ జన్మలకు మీ జన్మలంటూ ఏమీ లేదు. అంటే అంత తీవ్రమైనటువంటి పాపమని, అంత శాపాన్ని చేకూర్చుకుంటారు. మీ పిల్లల మీద ఆ శాపాలు వస్తాయి, మీ కుటుంబీకుల మీద వస్తాయి, మీ మీద వస్తాయి. ముఖ్యంగా శాపం అనేది వ్యక్తిగతమే అయినప్పటికీ దాని ద్వారా అత్యంత శాపభరితమైనటువంటి కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. నేను చెప్పేది మీరు దయచేసి అర్థం చేసుకోండి. భిన్నమైనటువంటి సత్యమునకు భిన్నమైనటువంటి బోధలను మనం కనిపెట్టకపోతే మనం శాపాన్ని చేకూర్చుకున్న వాళ్ళంగా ఉంటాము. అర్థమవుతుంది కదండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3 నుండి 5 వచనాలను కూడా మనం చదివినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
3 నుండి 5 వచనాలు. ఎవడైనను, నేను చదివేస్తాను, మీరు ఆపండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, మీరు అంగీకరించవలసిన బోధ ఏ బోధ అయి ఉండాలి? అక్కడ కండిషన్ పెట్టాడు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీళ్ళ ఉద్దేశం అంతా ఏమై ఉంటుంది తెలుసా అండి? నేను గెలవాలి. ఎవరు గెలవాలి? నేను గెలిచేశాను. ఈ గర్వమే వాళ్ళలో ఉంటదన్నమాట. నా దగ్గర చిత్తుగా ఓడిపోయాడు అంటాడు. ఎలాగా? నా దగ్గర చిత్తుగా ఓడిపోయాడు అని గర్వాంధుడు అవుతారన్నమాట. గెలవడం కాదు ఇక్కడ కావాల్సింది, నువ్వు చేస్తున్న ఉపదేశం ఏమిటో తెలియాలి. దానికి అర్థం దాన్ని వాళ్ళందరూ ఒక గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ గెలవడం అనేది కాదు, అల్టిమేట్ గా గెలవలసినది ఏమిటి? సత్యం గెలవాలి. దానికి వీళ్ళ యొక్క ఉపదేశాలలో లేనిపోని మాటలను సైతం సృష్టించి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడికి ఏమీ తెలియదు. భిన్నమైన బోధ బోధించేటప్పుడే వాడిని మనం ఏమని అర్థం చేసుకోవాలి? వాడికి నేను ఎప్పుడైనా కూడా సరే వాడికి ఏమీ తెలియదండి అని నేను చెప్తాను. మీరు ఎవరన్నా విన్నారా, గమనించారా? అసలు ఏమీ తెలియదు అని చెప్పేస్తూ ఉంటాను. ఎందుకు చెప్తాను? ఎప్పుడైతే క్రొత్త నిబంధన కాదని అంటుంటాడో ఎవడైనా కూడా సరే, క్రొత్త నిబంధన కాదనకుండానే పాత నిబంధన కూడా కలపాలంటాడు. వాడికి ముందుకు ఏమి తెలీదు, ఏమి సున్నా. నేను ప్రతిసారి ఈ మాట చెప్తూ ఉంటాను. అతను తెలిసింది ఏమంటే అంటానంటే సున్నా. వాడు ఎంత పెద్ద వయసు అయినవాడైనా కావచ్చు, యవనస్తుడైనా కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. కాబట్టి వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ ఉంటారు. లేదు నేను లాస్ట్ లో చెప్తానంటాడు. తర్కం చేసేటప్పుడు లాస్ట్ లో చెప్తే వీడి ఇష్టానుసారంగా చెప్పేయాలి, నేను గెలిచానని భుజాలు తడుముకోవాలి. ఇది కావాల్సింది నీకు. సత్యం గెలవాలి. ఏం గెలవాలి? సత్యం గెలవాలి. కాబట్టి వ్యర్థముగా ప్రయాసపడచ్చు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనస్సు. కాబట్టి సత్యానికి భిన్నమైన బోధ దేని వైపు నడిపిస్తుందని అంటే వాళ్ళలో కలహాన్ని రాసుకోవాలి. అసూయ, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనసు కలిగి, మీరు మాట్లాడకండి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై ఏమైపోతారండి? సత్యహీనులై అంటే అసలు ఇంకా దాన్ని ఏమంటారంటే భ్రష్టమైన జీవితం అంటారన్నమాట. సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి అని అన్నాడన్నమాట. కాబట్టి ఆ ఒక ఆత్మ సంబంధంగా ఎంత చెడిపోయినటువంటి స్థితిలోకి దిగజారుస్తుందో ఒక అబద్ధ బోధ మీరు ఆలోచన చేయాలి. సత్యానికి భిన్నమైనటువంటి బోధ ఒక మనిషిని ఎలా దిగజారుస్తుంది చెప్తున్నాను చూడండి మరొకసారి. ఉపదేశించేవాడిని ఏం చేస్తుందని అంటే, భిన్నమైన బోధను ఉపదేశించేవాడి గురించి ఏం చెప్పిందనంటే, వాడికి ఏమీ తెలియదు, 2 తర్కము, 3 వాగ్వాదానికి దిగుతారు, 4 వ్యర్థమైనటువంటి ప్రయాస పడుతూ ఉంటారు, 5 గర్వాంధులు, 6 వీటి మూలంగా ఉపదేశించేవాడు గెలవలేకపోయాడు అనుకోండి, లేదా గెలిచాననే ఫీల్ అయితే గర్వాంధుడు, గెలవలేకపోతే అసూయ, కలహము, దూషణలు, ఆ తర్వాత దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తికి లాభసాధకం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి అని అన్నాడు అనమాట. వాడు ఉపదేశించే వాడి యొక్క ఆత్మ సంబంధమైన స్టేటసెస్ ఇవి అన్నమాట. ఇట్లాంటి ఉపదేశాలు వింటే మీ మనసులు ఏమైపోతాయి? చెడిపోతాయి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకం అనుకునేటువంటి ఒక పరిస్థితికి దిగజారిపోయినటువంటి వాళ్ళగా పిలువబడతారు. మిమ్మల్ని నేను ప్రేమతో హెచ్చరించే విషయం ఏమిటంటే,
సత్యమునకు భిన్నమైనటువంటి బోధను లక్ష్య పెట్టకూడదు. ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. అది మనిషిని ఏం చేస్తుందనంటే వాళ్ళ మనసులను చెరిపేస్తాదన్నమాట. సత్యానికి భిన్నమైన బోధ మనసులను ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. చెడిపోయేటట్లు చేసి ఆ తర్వాత సత్యహీనులయ్యేటట్లు కూడా చేస్తుందన్నమాట. అది మంచిదంటారా చెడ్డదంటారండి? అత్యంత చెడ్డ ఒక కార్యక్రమం అన్నమాట. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివినప్పుడు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. కాబట్టి సత్క్రియ చేయాలంటే సత్యాన్ని వినాలి. ముందు ఏం వినాలండి? మీరు మంచి కార్యం చేయాలంటే సత్యాన్ని బట్టి చేయాలి. చాలా మంది మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ అది దేన్ని బట్టి ఉండదు? సత్యాన్ని బట్టి ఉండదు. అందుకని చెప్పేశాడు క్రింద, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక. దేనికి లోబడకండి? సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. కాబట్టి సత్యానికి లోబడకపోతే వాళ్ళ మీదకి ఏమొస్తుందండి? దేవుని యొక్క మహోగ్రత వస్తుంది. మొదటి పాయింట్ ఏమని ఆలోచన చేశాను చెప్పండి? సత్యమైన దానికి భిన్నమైనటువంటి బోధలు మనం అలక్ష్యం చేయాలి, వినకూడదు. అట్లాంటి బోధల్ని ఏం చేయకూడదు? వినకూడదు. అది ఎలా తయారు చేయబడుతుంది అలాంటి బోధలు అంటే? అందులో కల్పనా కథలు ఉంటాయి, వీడి అతి తెలివి ఉంటది అన్నమాట. 2 మితము లేని వంశావళులు, ధర్మశాస్త్రపు వ్యక్తిగత విషయాలు అందులో దాగి ఉంటాయి. అది ఏం చేస్తుంది అని అంటే వివాదముల వైపుకును, ఆ తర్వాత నాశనకరమైనటువంటి పరిస్థితుల వైపును మరి మనుషుల్ని నడిపిస్తుంది. 2 భిన్నమైనటువంటి సువార్తను వినడం ద్వారా మనుషులు సమకూర్చుకునేది ఏమిటి? శాపం. భిన్నమైన సువార్తను వినడం ద్వారా అల్టిమేట్ గా వాళ్ళు పొందుకునేది ఏమిటండి? ఆత్మరక్షణ కాదు, శాపం. 3 ఏమైనా ఆలోచన చేసామనంటే, భిన్నమైనటువంటి బోధను ఉపదేశించే వాడి యొక్క స్థితిగతులు, వాడి యొక్క ఆత్మ సంబంధమైన చెడిపోయిన స్థితి ఎలా ఉంటుందో చెప్పేశాడు. ఏమిటి? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏమీ తెలియదు. క్రొత్త నిబంధనకు విరోధంగా మాట్లాడేవాడు ఎవడైనా కూడా సరే, వాడికి ఏమీ తెలియదు. ఏమీ ఎరుగక తర్కములు, భిన్నమైనటువంటి బోధలు, తర్కములు, వాగ్వాదాలు, అదేవిధంగా వ్యర్థమైనటువంటి ప్రయాస, గర్వాంధమైనటువంటి ఒక ఆలోచన విధానాలు వాళ్ళలో ఉంటాయి. వాళ్ళు అసూయ పడుతూ ఉంటారు, కలహం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాగైనా నేనేం చేయాలి? కలహం అంటే ఏమిటండి? అలా కాదు. కలహం అంటే ఇప్పుడు మనం అందరం కలిసి ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం సంతోషకరంగా క్రొత్త నిబంధన ప్రకారం. వాళ్ళు ఇక్కడ కలహం వచ్చింది అనుకోండి, కలహాన్ని పుట్టించారనుకోండి, ఇక్కడ ఒకటిగా ఉండరు. విభేదాలు కలిగి వచ్చి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. అలాంటి స్థితికి ఏం చేస్తుందనంటే అబద్ధ బోధలు దారి తీస్తాయి అన్నమాట. మిమ్మల్ని వ్యక్తిగతంగా మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. మీరు ఉన్నంత వరకు బాగుంది, మిమ్మల్ని ఎక్కించి ఏం చేస్తారంటే తమ వైపు తిప్పుకోవడానికి అయినటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. అది దాన్ని ఏమంటారంటే కలహము. కలహం అని అంటే గందరగోళంతో ఒక స్థితిని సృష్టించి తమ వైపు ఈడ్చుకెళ్ళిపోయేటట్లుగా వాళ్ళు ఉపదేశాలు చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు? కలహం అన్నమాట. కలహము, దూషణలు. మీరు వినలేదనుకోండి, దూషిస్తారు, దూషణలు వస్తాయి. దురనుమానములు ఏమిటి? అనుమానాలు సృష్టిస్తూ ఉంటారన్నమాట. అది మంచిగా? కాదు. అనుమానాలు ఎప్పటికీ మంచిది కాదు. దురనుమానములు,
చెడిపోయినటువంటి మనసు కలిగి సత్యహీనులుగా ఉంటారన్నమాట. వాళ్ళు దైవభక్తిని దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, దైవభక్తిని దేనికి మార్చేస్తారు తెలుసా? సాధన. భక్తిగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. మిమ్మల్ని మునగ చెట్లు ఎక్కించి మీ దగ్గర ఏదైనా దొరుకుతుందా అని ఇట్లా చూస్తారన్నమాట. అర్థమవుతుంది కదండి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అత్యంత భ్రష్టమైనటువంటి ఒక జీవన విధానం. దీనికి కారణం ఏమిటి? సత్యమునకు భిన్నమైన బోధ. అర్థమవుతుంది కదండి. ఆత్మ సంబంధమైన పతనం అంటారు దాన్ని, ఆత్మ సంబంధమైన పతనం. అదేవిధంగా ఏం ఆలోచన చేసామనంటే, మనం సత్క్రియను ఓపికగా చేయాలి. ఎలా చేయాలండి? సత్క్రియను ఎలా చేయాలంటే ఓపిక ఉండాలండి. నాకు ఓపిక లేదంటారు మనోళ్ళు చాలా మంది. ఓపిక లేదని ఎప్పుడు అంటారు? అనారోగ్య స్థితి ఉంటానో, లేదనంటే మన సహోదరులు కొంతమంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నోళ్ళు మాకు ఓపిక లేదని చెప్పేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. కానీ సత్క్రియ చేయాలనుకున్న వాళ్ళకి ముందు ముఖ్యమైన క్యారెక్టర్ ఏమిటి? ఓపిక. కష్టాలు ఉన్నప్పుడే ఆ కార్యక్రమం చేయడానికైనా ప్రయత్నం చేసామనుకోండి, దాన్ని మీరు ఒక్కసారి రుచి చూసి చూడాలి. మీరు కష్టపడుతూ ఉన్నప్పుడే సత్క్రియ చేయడానికైనా ప్రయత్నం చేశారనుకోండి, నిజముగా అక్కడ చెప్పేశారు, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి దేవుడు ఏమిస్తాడంట? నిత్య జీవాన్ని ఇస్తాడు. అంటే అర్థం ఏమిటి? సత్క్రియ ఎక్కడికి తీసుకెళ్తుంది మిమ్మల్ని? కానీ ఓపిక ఉండాలి. నాకెక్కడ ఓపిక హరించిపోయింది, నాకు వయసు అయిపోయింది, నాకు చేతులు పట్టలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులేస్తున్నాయి, చాలా ఇబ్బంది అనుకుంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఇందులో ఫోర్స్ చేయడానికి ఏమన్నా ఉందమ్మా? ఎవరు ఇందులో ఫోర్స్ చేయడానికి ఏమీ లేదండి. ఎవరి ఇష్టానుసారంగా చేయాలన్నమాట అది. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, మహిమను ఘనతను అక్షయతను వెతుకుతూ సత్క్రియలు చేసిన వాళ్ళకి దేవుడు ఏమిస్తారనంటే నిత్య జీవాన్ని ఇస్తారు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుడు ఏం చేస్తాడు? సత్యానికి ఏనాడైతే లోబడలేదో వాళ్ళ మీదకి ఏమొస్తుందండి? దేవుని ఉగ్రత మరియు రౌద్రం పుట్టుకొస్తుంది అన్నమాట. నేను చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? ఎట్లాగా? నా మాటలు నువ్వు వినకుండా నువ్వు ఇష్టానుసారంగా బ్రతకడం ఎట్లా అని ఆయన మహాకోపాన్ని ఆ మనుషుల మీద చూపిస్తాడన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి సత్యమునకు భిన్నంగా నడుచుకోవడం ద్వారా ఏమేమి కలుగుతూ ఉందనంటే, ఏ మంచి అయినా కలుగుతుందా? ఏ మంచి కలుగదు. అది నరకప్రాయమైనది. సత్యమునకు భిన్నమైన బోధ ఏమిటండి? నరకప్రాయమైనటువంటి బోధ. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13:7-8 వచనాలను చదువుతాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక లేదా 2 కొరింథీ 13:7-8. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాం. ఏ దుష్కార్యం చేయకూడదు. సంఘములో ఉన్నామనంటే ఒకరి గురించి మరొకరు దుష్కార్యమే ఆలోచన చేయకూడదు. వాళ్ళకి జరగడం బాగుందే అంటా ఉంటారు. కొన్ని ఏదైనా ఒక ఇబ్బంది ఎదుర్కొన్నారనుకోండి, మంచిదైందిలే అన్నట్లుగా. ఇదంతా సాతాను యొక్క బుద్ధి. ఎవరి బుద్ధి అండి? ఇతరులకు చెడు తలచే బుద్ధి, కీడు చేసేటట్లుగా జరగాలని అనుకునే బుద్ధి ఎవరి బుద్ధి అండి? సాతాను. మనం ఏనాడో కూడా సరే దుష్కార్యము చేయకుండా దేవుని చేయకుండా వాళ్ళని ప్రార్థించుచున్నాను అని అన్నాడు పౌలు గారు. ఇవాళ మనం కూడా సరే ఆ కోణంలోని ప్రార్థనలు చేయాలి. ఎప్పుడైనా అట్లాంటి ప్రార్థన చేసామా మనం? నేను ఎవరికి ఏ దుష్కార్యం చేయకుండా బ్రతక నీవు తండ్రి చేసామా ప్రార్థన? మనం ఆ ప్రార్థన చేయాలి. గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు ఒకటేనా మన కోరికలనే కోరుతూ ఉంటామా? మాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్ ఇవ్వు. ఇదే కాదు, అది ఇస్తాడు దేవుడు. నిబంధనలో ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు, ఇవ్వడని నేను అనను. కానీ మన ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానాన్ని సరిగ్గా దిద్దుకోవటం కోసం
అయ్యో నేను ఎవరికి ఏ దుష్కార్యం చేయకుండా నన్ను కాపాడు తండ్రి, నేను ఎవరికి ఏ కీడు చేయకూడదు. ఎప్పుడైనా చేస్తామా? నిజంగా చేయాలి. ఇట్లాంటి ప్రార్థనలు చేయాలి, చేద్దాం. అర్థమవుతుంది కదండి. దుష్కార్యం చేయకుండా వలనని దేవునికి ప్రార్థించున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. అర్థమవుతుంది కదండి. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయ నేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేస్తున్నాం. కాబట్టి సత్యాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు, సత్య ప్రకారం బ్రతకాలనుకున్న వాళ్ళు మేలు చేస్తారు. ఏం చేస్తారు? మేలు చేస్తారు, మేలే చేస్తారు, దుష్కార్యము చేయరు. ఒక మనిషిని అదే సత్యానికి మీరు లోపడలేదనుకోండి, ఎంత దుష్కార్యమైనా వెనకాల గోతులు తవ్వబడి ఉంటాయి అన్నమాట. వెనకాల గోతులు తవ్వబడి ఉంటాయి. సత్యానికి లోపడకపోతే ఆ మనిషి ఎట్లా తయారవుతాడు. అదే మనం సత్యానికి లోబడిన వాళ్ళం అయ్యామనుకోండి, మనం ప్రేమించడం ప్రారంభిస్తాం. మనం ప్రేమించడం ప్రారంభించి ఆ దుష్కార్యం ఏనాడు ఏ సహోదరునికి దాని కొరకు మనం ప్రార్థన చేయాలంట. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అదేవిధంగా గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు మనం చదివినప్పుడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. అక్కడ గలతీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడడ్డగించెను? ఎవరో తెలుసా అండి? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచున్న వాని వల్ల కలగలేదు. సత్యాన్ని వినవద్దు అని చెప్పేటువంటి ప్రేరణ ఎవరి వల్ల కలుగుతుంది? అపవాది వల్ల కలుగుతుంది అన్నమాట. ఎవరి వల్ల కలుగుతుందండి? అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నట్లుగా, సత్యాన్ని వినాల్సిన అవసరం లేదన్నట్లుగా ఏం చేస్తా ఉంటాడు అపవాది? ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణలు ఎట్లాంటి రూపాల్లో ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి? ఇక్కడ వచ్చి సత్యాన్ని వింటూ ఉంటుంటారు. వింటూ ఉంటే అపవాది వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఒక కార్యక్రమం చేసేసి వినకుండా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదా ఇంకెట్లాగైనా ఏదో ఒక మార్గాన్ని అపవాది సృష్టించి ఏం చేస్తాడంటే, ఈ సత్యాన్ని వినకుండా భిన్నమైనటువంటి బోధలను వినేటట్లుగా చేస్తా ఉంటాడన్నమాట. కాబట్టి మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. కాబట్టి ఆలోచన కూడా సరే, సత్యానికి విరోధంగా ఉండకూడదు. దేనికి విరోధంగా ఉండకూడదు ఆలోచన? సత్యానికి విరోధమైనటువంటి ఆలోచన, అలాంటి ఆలోచన కూడా రాకూడదు అన్నమాట. సత్యానికి విరోధమైనటువంటి ఆలోచన ఖచ్చితంగా రాకూడదు. మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును అని అన్నాడు. తగిన శిక్షను ఏం చేస్తాడు? భరిస్తాడు. కాబట్టి సత్యానికి విధేయులు కాకుండా ఎవడు చేసినా కూడా సరే, వాడికి ఏముంది? శిక్ష ఉంది. శిక్షను భరిస్తాడు. కాబట్టి చూడండి, సత్యానికి భిన్నంగా ఎన్నెన్ని శాపాలు వస్తున్నాయి. ఎవరైనా బ్రతకాలనుకుంటే వాళ్ళకి ఎన్నెన్ని శాపాలు, వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత రౌద్రం వస్తుంది. సత్యానికి భిన్నమైనటువంటి ఆలోచన విధానాల వలన ఆ మనుషులకి ఏమొస్తుందండి? శిక్ష వస్తుంది. ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. అదేవిధంగా వాళ్ళ మనస్థితి ఎలా ఉంటది? భ్రష్టత్వపు స్థితిగతుల్లో ఉంటది. వాళ్ళ ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉంటాయి? పతనమైన స్థితిలో ఉంటారు. వాళ్ళు రెడీగా ఉంటారు. ఎక్కడికి పోవడానికి? నరకానికి పోవటానికి సిద్ధపరచబడిన వాళ్ళుగా వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అందుకు ఎప్పుడు ఇదే చెప్తుంటారు, క్రొత్త నిబంధన అంటా ఉంటారు. కొంతమంది అన్నారు, నాకు చెప్పారు, క్రొత్త నిబంధన వినకపోతే ఆ మనిషి ఇప్పుడు ఏమయ్యాడంటే ఇక్కడ సంఘంలో లేకపోయాడు. ఎప్పుడు క్రొత్త నిబంధన చెప్తా ఉంటారా మీరు అని చెప్పినందుకు ఇప్పుడు సంఘాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆత్మ సంబంధమైన పతనపు స్టేజ్లో ఉండడం నేను గమనించాను అన్నమాట.
అంటే సత్యాన్ని వినకపోవడం ద్వారా ఇట్లాంటి పతనమైపోయి నరకానికి సిద్ధమయ్యాడు అతను. కాబట్టి సత్యాన్ని వినవలసినటువంటి బాధ్యత మీకు అందరికీ ఉంది. వినవలసిన బాధ్యత, విని అవలంబించి పరలోకానికి సిద్ధమవలసినటువంటి పరిస్థితి మనకందరికీ ఉంది. కానీ సత్యాన్ని వినే విషయంలోనే మొదటనే మీరు అడ్డు పెట్టుకున్నారనుకోండి, ఇంకా ఆత్మ సంబంధంగా నరకపు స్థితిగతికి దిగజారిపోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆలోచన చేయండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలను కూడా మనం చదివినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, అబ్బా, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, అంటే ఇద్దరు ఎదుట అని అర్థం అన్నమాట. ఎవరెవరి ఎదుట? దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట. ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు అని అంటే మన తోడు అంటున్నాడు. మన మీద ఒట్టు పెట్టి చెప్తున్నాడు అనమాట పౌలు గారు. నేను ఆనబెట్టి చెప్పనిదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, వాళ్ళకి బోధకులు ఎట్లుండాలి? స్వకీయమైన దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూడండి, నేను ఎందుకే చెప్తున్నాను, ముందుగానే చెప్పేశాడు. అంటే మెజర్మెంట్స్ ముందుగానే తీసుకోవాలంట. ఏమని? వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందు అసమయమందు ప్రయాసపడి క్రొత్త నిబంధన సంగతులను ఉపదేశం చేయాలి. ఎలా చేయాలో చెప్పేశాడు. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించచ్చు. అబద్ధం అనుకోండి, ఖండించాలి, గద్దించాలి. అలా ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి, ఖండించాలి. ఉపదేశించేటప్పుడు దీర్ఘశాంతంతో ఉపదేశించేటప్పుడు నిలబడండి. దీర్ఘశాంతంతో ఉపదేశించేటప్పుడు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అది చేయలేదనుకోండి, ఖండించకపోతే, గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే ఏం జరుగుతుందనంటే జనులు తయారవుతారు. ఎట్లాగా తయారవుతారంటే దురద చెవులు కలిగిన వాళ్ళుగా తయారవుతారు. ఎట్లా తయారవుతారు? దురద చెవులు. వాళ్ళకి సత్యాన్ని వినడానికి ఇష్టమే ఉండదు. సత్యాన్ని వినడానికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎలా తయారవుతారనంటే కల్పనా కాలాల వైపు, కల్పన కథల వైపు చెవినిస్తారనమాట. సత్యాన్ని వినడానికి ఇష్టపడక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా సరే, ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో వాళ్ళు కూడా సరే సత్యాన్ని వినడానికి వేగిరపడాలి, ఇష్టపడాలి ముందు. ఒకవేళ మిమ్మల్ని నేను ఖండించలేదనుకోండి, నేను గద్దిస్తే ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఫీల్ అయినా నాకు అనవసరం. నేను ప్రీచర్గా నేను మిమ్మల్ని ఖండించాలి, గద్దించాలి, అదేవిధంగా బుద్ధి చెప్పాలి. దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ ఫీల్ అయితే నేనేం చేయలేను. సత్యం విషయంలో నేను ఖండించడం జరుగుతుంది, గద్దిస్తాను, బుద్ధి కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు వినకపోతే మాత్రం అది నేనేం చెప్పడానికి లేదు. అలా వినకపోతే అపవాది ఏం చేస్తాడనంటే మీ చెవుల్ని ఎట్లా మార్చేస్తాడు? దురద చెవులు కలిగినటువంటి చెవులుగా మార్చేస్తాడు. ఇంక చిన్నరాజా బోధనే నేను వినను. ఎవరి బోధన వినను? చిన్నరాజా అంటారు. ఇక్కడ చెప్పింది ఏమిటి? ఏ బోధ చేస్తున్నాడు చిన్నరాజా అనేది పక్కన పెట్టేస్తాడు. ఇంక చిన్నరాజాతో నేనేం మాట్లాడతాను? నాకు అవసరం లేదు, ఆయన బోధలు వినాల్సిన అవసరమే లేదంటాడు అనమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎప్పుడైతే ముందుగా బోధను ఉపదేశకుడు ఏం చేయాలని అంటే తప్పుడు దానికి ఏం చెప్పాడు? ముందుగానే చెప్పాడు. యేసుక్రీస్తు మీద, తండ్రి మీద ఎదుట, ఆయన ఎదుట, తండ్రి ఎదుట, క్రీస్తు ఎదుట
ఆనబెట్టి రాజ్యం మీద ఆనబెట్టి చెప్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఖండించు తిమోతి, నువ్వు వదిలిపెట్టొద్దు, సత్యానికి విరోధమైనటువంటి బోధల్ని నువ్వు ఖండించు. అలాగే వినే వాళ్ళని కూడా నువ్వేం చేయాలి? గద్దించు, బుద్ధి చెప్పు. అమ్మా అట్లా వెళ్ళకూడదు. అక్కడంతా మీకేం పని? వాళ్ళ బోధలు నరకప్రాయమైనది అని చెప్పినప్పుడు ఆ బోధలకి మనం ఏం చేయాలండి? ఆ బోధలకి వెళ్లకుండా మనం ఆగిపోవాలి. ఒకవేళ ఆ గద్దింపును, ఖండనను, బుద్ధి చెప్పే విషయాన్ని తృణీకరించి వెళ్ళారనుకోండి, అప్పుడు అపవాది పడతాడన్నమాట. ముందు ఏం చేస్తాడనంటే నీ చెవిని దురద చెవులుగా మార్చేస్తాడన్నమాట. అబ్బా వినసొంపుగా ఉంది అని అటువైపు తిరుగుతుంది ఇక చెవి. ఎటువైపు? అపవాది ఉపదేశాల వైపు, అబద్ధాల వైపు. ఆ తర్వాత స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేటట్లుగా చేస్తుంది. ఇంక ఈ బోధకుడు వద్దులే, మనకు ఆ బోధకుడు. ఈ బోధకుడు ఎప్పుడు క్రొత్త నిబంధన అంటాడు. ఎప్పుడు పరలోకమే అంటా ఉంటాడు. ఎప్పుడు పరలోకం గురించి చెప్తే భూమి మీద కష్టాలు ఎవడు భరిస్తాడు? ఎట్లాగా? ఎప్పుడు పరలోకం భూమి మీద కష్టాలు మాకు ఎవరు భరిస్తారు? మేము భరిస్తున్నాం కదా, ఎంత కష్టంగా ఉంది మాకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ బోధకుడినే మార్చేద్దాం, అట్లాంటి ఒక డెసిషన్కి వస్తారన్నమాట. ఎవరిని మార్చే డెసిషన్కి వస్తారు? బోధకుడిని మార్చుకునే డెసిషన్ వస్తుంది అనమాట. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది. ఎప్పుడు వస్తుందని అంటే, సత్యాన్ని ఉపదేశించుచున్నప్పుడు ఖండనను, గద్దింపును, బుద్ధి చెప్పే విషయాన్ని అంగీకరించకపోతే మీరు ఒకానొక కాలం వస్తుంది ఫ్యూచర్లో, మీరు ఎట్లా మారుస్తారు? మీరే మారిపోతారు. కాబట్టి ఇప్పుడున్నప్పుడు ఈ క్రొత్త నిబంధన బట్టి ఖండిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, బుద్ధి చెబుతూ ఉన్నప్పుడు వినండి. లేకపోతే అపవాది బయట కాసుకొని ఉన్నాడు. మీ చెవుల్ని దురద చెవులుగా మార్చేస్తాడు. కల్పన కథలను వినడానికి మీరే ఒక ఉపదేశకుల వైపు తిరిగేటట్లుగా చేసి మీ కొరకే ఉపదేశకులను సహితం తయారు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్త పడాల్సిన పరిస్థితి మనకు నేడు ఉందన్నమాట అండి. చివరిగా అంటే చివరి 2వ వచనం, అది 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. చూడండి, సత్యమునకు సహాయకులం అవునట్లు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటనంటే, మీరు వెళ్ళలేరు, సత్యాన్ని చెప్పడానికి మీరు వెళ్ళలేరు. వయసు అయిన వాళ్ళు అనుకోండి, ఇప్పుడు అనారోగ్య స్థితిగతుల్లో మన వాళ్ళు ఉన్నారు, సహోదరులు కూడా నాతో పాటు తిరిగారు. ఆయన అయినంత వరకు తిరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కుదరలేదనుకోండి, సత్యానికి ఏం చేయాలి? అది అట్లా నాతో పాటు తిరగట్లేదుగా, అక్కడ చెప్పేశాడు, సహాయకులం అవునట్లు అట్టి వారికి ఏం చేయాలి? ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. అంటే ఏమిటనంటే, మీ వంతు ధన సహాయం చేయాలి. ఇప్పుడు ఉపదేశకుడు నాకు చేసేయండి అని మిమ్మల్ని బట్టి చెబుతున్నానంటే, ఇక్కడ లేఖన భాగం చెప్పింది కాబట్టి నేను దీన్ని మొహమాట పడి చెప్పడానికి నాకు లేదండి. మొహమాటం ఇక్కడ దేవుని విషయంలో నేను చేయడానికి లేదు. కాబట్టి సత్యమునకు సహాయకులం అవ్వాలని అంటే మీరు కూడా చేయి కలపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉపకారం అంటే అర్థం ఏమిటనంటే, నేను సత్యాన్ని చెప్పడానికి వెళుతూ ఉన్నప్పుడు మీ వంతు ధన సహాయం మీరు చేస్తుంటే మీరు కూడా ఏమవుతున్నారు? ఇక్కడ సహాయకులు అవుతున్నారు. దేనికి? సత్యానికి. సత్యమునకు సహాయకులు. చిన్నరాజాకి అనుకుంటారు కొంతమంది. ఎట్లా అనుకుంటారు? వ్యక్తిగతంగా ఫీల్ అవుతారు. ఎప్పుడు కూడా సరేనండి, చిన్నరాజా వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు చిన్నరాజాకి దేవునికి తెలుస్తుంది. మీకు తెలుస్తుందా? మీ విషయంలో కూడా సరే, మీ వ్యక్తిగత విషయాలు మీకు ఎంత ఉన్నాయి అదంతా నాకు అనవసరం. మీకు ఎంత ఉన్నాయి, ఎన్ని ఇండ్లు ఉన్నాయి,
నో, ఐ డోంట్ వాంట్ టు నో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. మీరు సమకూర్చుకోవడం మంచిదే, కాదని నేను అన్నాను. ఎప్పుడు కూడా అది తప్పు కాదు. వ్యక్తిగత విషయాలు మనం పక్కన పెట్టాలి. మీరు మీరు అల్టిమేట్ గా సహాయకులు అవ్వాలనుకుంటే మీరు ఏం చేయాలి? ఉపకారం చేయాలి. దేనికి? సత్యమునకు, చిన్నరాజా కాదు, సత్యానికి నేనేం చేస్తున్నానంటే నా వంతు చేయూతనిస్తున్నాను. అర్థమవుతుందండి? నా వంతు చేయూతనిస్తాను. ఈ విషయంలో సంఘం కొంచెం తమ్ముడు అది చూడండి. కాబట్టి మనము సత్యమునకు సహాయకులం అవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాం. అట్టి వారికి అనేటప్పుడు అక్కడ సత్యానికి సత్యాన్ని ఉపదేశించే వాళ్ళైతేనేమి, సత్యం పట్ల పోరాటం చేసే వాళ్ళైతేనేమి ఉపకారం చేయాలి. ఉపకారం అనేది అనేక విధాలుగా చేయొచ్చు. డబ్బు లేకపోతే, డబ్బే ఉపకారం కాదండి. మరలా డబ్బు లేకపోతే మీరేం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. డబ్బు లేకపోతే మీరు భోజనం పెట్టొచ్చు. డబ్బు లేకపోతే వెళుతున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. నిజముగా అనేక ఉపకార కార్యాలు ఉన్నాయి. ఉపకారం చేయటానికి అనేక కార్యాలు ఉన్నాయి. డబ్బే ఉపకారం కాదు, అదే కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేనేమీ చేయలేకపోతున్నానే అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సత్యమునకు సహాయకులు అవ్వాలనంటే నా గురించి లేదా సత్యాన్ని ఉపదేశం చేసే వాళ్ళ గురించి మీరు మీ వంతు కార్యక్రమాలు చేయవచ్చు. కాబట్టి ఈ విషయం మీరు మనసులో పెట్టుకోండి. చివరిగా ప్రకటన గ్రంథం కొంచెం ఆలోచన చేయాలి ఈ విషయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలను చదివి మనము గ్రహించగలిగి ముగించుకుందాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎవరై ఉంటారు వీళ్ళు? అపోస్తలులు. దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలు ఎవరనంటే అపోస్తలులు. వారు ఏం చెప్తున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందమని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడును అని అన్నాడు. అంటే అర్థం ఏమిటండి? దేవుని వాక్యం నిమిత్తం వాళ్ళు ఏం చేయబడ్డారు? సత్యం నిమిత్తం ఏం చేయబడ్డారు? తామిచ్చిన సాక్ష్యం అంటే ఏమిటండి? క్రొత్త నిబంధన సువార్త. ఏంటి ఆ సాక్ష్యము? క్రొత్త నిబంధన సువార్త అని చెప్పాను. ఏమిటది? ప్రభువైన క్రీస్తు యేసు మనందరి పాపం నిమిత్తము మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి తండ్రి చేత లేపబడ్డారు, లేదా ఆయనే లేచారు అని చెప్పేటువంటి దానిని ఏమంటారంటే సువార్త. దాన్ని చూసిన వాళ్ళు ఎవరంటే అపోస్తలులు. కళ్ళారా చూశారు. అపోస్తలులు కళ్ళారా చూసినందుకు దాన్ని సర్వ ప్రపంచానికి ఉపదేశం చేశారు. దాన్నే చూసిన దాన్ని చెప్పడాన్ని ఏమంటారండి? సాక్ష్యము అంటారు. చూసిన దాన్నే చెప్తారు సాక్ష్యం. చూడని దాన్ని ఎవరైనా చెప్తారు సాక్ష్యంగా? చెప్పలేరు. అందుకని దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం తామిచ్చిన సాక్ష్యం అంటే క్రొత్త నిబంధన సువార్త మరియు క్రొత్త అపోస్తలుల బోధ రెండింటినీ కలిపి ఏమని పిలవడం జరిగిందండి? దేవుని వాక్యము. దాన్నే ఏమంటారంటే క్రొత్త నిబంధన సత్యం. క్రొత్త నిబంధన సత్యము. దేవుని వాక్యం అన్నా క్రొత్త నిబంధన సత్యం అన్నా ఒకటి. ఇందులో 2 విషయాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి దేవుని వాక్యం అని అన్నాడు, 2 అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యము. దాని కొరకు వాళ్ళు ఏం చేశారు? ఏం చేయబడ్డారంటండి? వధింపబడ్డారు. వధింపబడ్డారంటే అర్థం ఏమిటి? వాళ్ళు ఏనాడు కూడా సరే
వాళ్ళు ఏనాడు కూడా సరే సుఖప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని జీవించలేదు అపోస్తలులు. అందుకని అక్కడ చెప్పేశాడు, నాదా సత్యస్వరూపి, మేమైతే ఇక్కడ సంతోషంగానే ఉన్నాం, విశ్రాంతిలో ఉన్నాం, కానీ ఇంకా ఎంతకాలం ఉంటారు, ఇంకా ఎంతకాలం ఈ లోకానికి తీర్పు తీర్చకుండా ఉంటారు అని అడిగినప్పుడు ఆయన చెప్పారు, మనకు ఒక లెక్క ఉందంట సంఘానికి. సంఘంలో ఉన్న వాళ్ళ లెక్క ఏమిటి? భయపడకండి, సంఘంలో ఉన్న వాళ్ళకి లెక్క చెప్పాడు. ఏమిటది? తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసులకు యొక్కయు